సో ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మనం ఎగ్జాక్ట్లీ యాదాద్రి దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. నరసింహ లక్ష్మీ నరసింహ ఓం లక్ష్మీ నరసింహ నమ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ బ్లాగ్స్ అనమాట. సో ప్రెజెంట్ వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామో మీరైతే చుట్టుపక్కల అయితే చూసుకోవచ్చు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. చాలా మంది అడిగారు, చాలా టెంపుల్స్ వీడియోస్ ఇస్తున్నారు కానీ పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏ రోజు వీడియో తీయలేదని అడిగారు. సో ఈ రోజు అయితే మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే వీడియో తీసినాం అనమాట. మన తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ ఏదన్నా ఉందంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో మనం ఈరోజు టెంపుల్కి అయితే వచ్చి టెంపుల్ని కంప్లీట్గా అయితే చూపిస్తున్నాము. దర్శనం టైమింగ్స్ మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే నైట్ 9 వరకు అయితే ఉంటుంది అనమాట. మనకి 300 రూపీస్ దర్శనం ఉంటుంది, 150 రూపీస్ దర్శనం అయితే ఉంటుంది, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మీరు 300 రూపీస్ దర్శనం కానీ 150 రూపీస్ దర్శనం కానీ ప్రిఫర్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు దర్శనం తొందరగా అవుతుంది. నార్మల్ టైంలో మీరు ఫ్రీ దర్శనం అయితే రావచ్చు. ఎందుకంటే పబ్లిక్ని బట్టి మీకు ఇక్కడ టెంపుల్ దగ్గరకు వస్తే మీకు పబ్లిక్ అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు టికెట్ అయితే తీసుకోండి. సో మనకి నియర్గా రీసెంట్గా స్వర్ణగిరి టెంపుల్ కూడా ఓపెన్ అయింది కదా. వచ్చిన పబ్లిక్ స్వర్ణగిరి టెంపుల్, భువనగిరి ఎల్లమ్మ టెంపుల్, అలాగే రమణేశ్వరం గోల్డెన్ టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ని కూడా విజిట్ అయితే చేయండి. మనకి ఉప్పల్ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, నల్గొండ నుంచి కానీ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. రాయగిరి ఉంటుంది, మనకి రాయగిరి దగ్గర ట్రైన్ అయితే అవుతుంది. నియర్ బై భువనగిరి ఉంది, భువనగిరి దగ్గర కూడా ట్రైన్ ఫెసిలిటీస్ అయితే ఉంది. సికింద్రాబాద్ నుంచి ఉంది, ఇటు వరంగల్ నుంచి కూడా ఉందన్నమాట. సో కంప్లీట్గా బ్లాక్ స్టోన్ అనమాట. ఒకటే రాయితోటి కట్టిన టెంపుల్ ఏదన్నా ఉంది అని అంటే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అనమాట. సో స్వయంగా వెలిసిన నరసింహస్వామి అనమాట మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్ మనకు ప్రెజెంట్ వచ్చేసి యాదాద్రి టెంపుల్ ఉప్పల్ నుంచి 56 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి జర్నీ టైం వచ్చేసి 1 అవర్ 15 మినిట్స్ ఆల్మోస్ట్ అయితే జర్నీ పడుతుంది. మనకు అలాగే వరంగల్ నుంచి 89 కిలోమీటర్స్ ఉంటుంది, ఒక 1.5 అవర్ జర్నీ అయితే పడుతుంది. సో రీసెంట్గా ఇక్కడ మనకి స్వర్ణగిరి టెంపుల్ కూడా ఓపెన్ అయింది కదా. స్వర్ణగిరి టెంపుల్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మనకి దగ్గరనే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే స్వర్ణగిరి టెంపుల్ నుంచి ఉంటుంది. సో మనకి దగ్గరలో వచ్చేసి రాయగిరి అయితే ఉంటుంది అనమాట యాదాద్రి టెంపుల్. రాయగిరి నుంచి మనకి 5 to 6 కిలోమీటర్స్ అయితే మనకి యాదాద్రి టెంపుల్ అయితే ఉంటుంది. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ చూసుకుంటే మనకి భువనగిరి, రాయగిరి మనకి ఉంటుంది. సో మనకి రెగ్యులర్గా వరంగల్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ మనకి ట్రైన్స్ కానీ, బస్సెస్ కానీ ఫుల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో నల్లగొండ వచ్చే రూట్లో పబ్లిక్ కూడా వాళ్ళకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ప్రెజెంట్గానైతే గట్కేసర్ నుంచి బయలుదేరినాం కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి బీబీనగర్ టోల్గేట్ అనమాట. బీబీనగర్ దాటినాక గూడూరు టోల్గేట్. సో ఈ టోల్గేట్ దాటినాక మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 28 కిలోమీటర్స్ అయితే యాదాద్రి టెంపుల్ ఉంటుంది. సో ఈ టోల్గేట్ శ్రీ భువనగిరి రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. మనకి ప్రతి మంగళవారం అయితే ఇక్కడ ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు. సో వచ్చిన భక్తులు ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకోండి, యాదగిరి గుట్టకి వెళ్ళే భక్తులు. సో మనకి స్వర్ణగిరి వెళ్ళే దారి, సో ఇక్కడ బస్ స్టాప్ అయితే ఉంటుంది అనమాట. స్వర్ణగిరి వచ్చే వాళ్ళు ఇక్కడ దిగొచ్చి బస్ స్టాప్ దగ్గర ఈ ముందు కనిపిస్తుంది కదా, ఈ ముందు యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఒక 200 మీటర్స్లో మనకి స్వర్ణగిరి టెంపుల్ అయితే ఉంటుంది. ఇదే యూటర్న్ అనమాట. ఈ యూటర్న్ తీసుకుంటే మనకి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో స్వర్ణగిరి టెంపుల్. సైడ్ చూస్తున్నారు కదా భువనగిరి ఫోర్ట్. ఇదంతా ఒక మంచి పెద్ద కొండ ఉంటుంది, దానిపైన భువనగిరి ఫోర్ట్ ఉంటుంది. చాలా మందికి అయితే తెలియదు ఇది. సో ఇది సమ్మర్ కాబట్టి కొంచెం హీట్ బాగుంటుంది. సో నార్మల్గా కూల్గా ఉన్నప్పుడు మీరు అయితే ఈ ఫోర్ట్ని కూడా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు ప్రెజెంట్ చూస్తున్నారు కదా, ఇదైతే రాయగిరి చౌరస్తా అనమాట. ఇక్కడ నుంచి మనకి యాదాద్రి ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బస్సు యాదాద్రి నుంచే వస్తుంది. ఇక్కడ నుంచి వరంగల్ 92 కిలోమీటర్స్ అనమాట, భువనగిరి 7 కిలోమీటర్స్. ఇదంతా ఫ్లైఓవర్ మీరైతే చూసుకోవచ్చు. సో ఈ ఖమ్మం నుంచి మనకు స్ట్రేట్ వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తే మనకి యాదాద్రి టెంపుల్ వస్తుంది. ఇంకా ముందు వెళ్ళి అయితే మనం చూపిద్దాం. కొంచెం మనం చూస్తున్నారు కదా, యాదాద్రి టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట. సో చాలా మంది మనకు పబ్లిక్ అయితే అడిగారు, పక్కనే ఉంటున్నాం యాదగిరి గుట్ట పక్కనే, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ మన ఇల్లు. సో యాదాద్రి వీడియో తీయలేదని అంటున్నారు కాబట్టి ఈ రోజు మనం ఫ్రీ ఉన్నాం కాబట్టి యాదాద్రి వీడియో అయితే తీస్తున్నాం అనమాట. ప్రెసెంట్ రాబోయ్ వచ్చినప్పుడు చూపిస్తాను. కరెక్ట్ వచ్చేటప్పుడు నేను చూసుకుంటున్నాను వెనకాల కానీ
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ముందు కనిపించేదే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఈ రోడ్ వచ్చేసి మనకి పాతగుట్ట వెళ్ళే రోడ్ ఇది. సో పాతగుట్ట వెళ్ళాలంటే ఈ రోడ్లో అయితే వెళ్ళాలి. టాంగాలు మనకి వెహికల్స్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. సో ఎలా వెళ్ళాలి ఏంది అనేది ఇంకా ముందు చూపిస్తాను. శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామి గారు కొలువబడతారు. సో మనకి ఈ ముందుగా గోపురం అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ గోపురం నుంచి మనకి మెట్ల మార్గం కూడా ఉంటుంది. దాదాపు ఒక 300-500 మెట్లు అయితే ఉంటుంది. ఈ మెట్ల మార్గం నుంచి కూడా వెళ్ళొచ్చు మనకి వచ్చే భక్తులు. సో మనకి కార్, వెహికల్, బైక్స్ ఎక్కడ పార్క్ చేసుకోవాలో నేను ముందు అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్లీ మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ వెహికల్ ఈ లెఫ్ట్ సైడ్ మీకు ఇది కనిపించేది మెట్ల మార్గం నుంచి వెళ్ళే దారి. వచ్చిన పబ్లిక్ మెట్ల నుంచి వెళ్ళాలి అనుకుంటే ఈ దారిలో వెళ్ళండి. లేదు మేము కార్ ఉంది పార్క్ చేసుకోవాలి, వెహికల్స్ ఉన్నాయంటే ఈ టర్న్ నుంచి ముందు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సర్కిల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి దగ్గర ఒక 10,000 కార్ పార్కింగ్ చేసుకోనికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. సో మనం ఇదంతా లెఫ్ట్ సైడ్లో కనిపించేది పార్కింగ్ ప్లేస్. ఇంకా మీకు ముందు కూడా వెళ్ళైతే చూపిస్తాను ఈ పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే కార్ పార్కింగ్ ఉంది కదా బ్యాక్ సైడ్, అక్కడ నుంచి ముందుకెళ్తే మనకి అన్నదాన సత్రము, కళ్యాణ కట్ట ప్లేస్, ఇంకోటి ఏంటంటే స్వామివారి కోనేరు ఉంటుంది మనకు స్నానం చేసుకోవడానికి. ఆ ప్లేస్ అయితే నేను చూపిస్తాను. ఆ ప్లేస్ చూపించిన తర్వాత మనం కొండపైనకి అయితే వెళ్దాం. ముందుగా ఈ ప్లేస్ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి కొత్త బస్ స్టాప్ అనమాట. టీఎస్ఆర్టీసీ కొత్త బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనకి గుట్టపైనకి వెళ్ళడానికి మనకి ఇక్కడ నుండి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు సో ఫ్రెండ్స్ మనకి వచ్చేసి స్వామివారి పుష్కర్ణి అనమాట. ఎగ్జాక్ట్లీ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, మీరు అంతా చూసుకోవచ్చు. ఆపోజిట్ కళ్యాణ కట్ట ఉంటుంది, కళ్యాణ కట్ట ఆపోజిట్ మనకి పుష్కర్ణి ఉంటుంది. అది చూపిరా, పుష్కర్ణి ఉంటుంది. వచ్చిన భక్తులు ఇక్కడ మనకి గుండంలో, స్వామివారి గుండంలో ముని మనకి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తారనమాట. ఇది శ్రీవారి కళ్యాణ కట్ట అనమాట. మనకి ఎవరన్నా గుండ్లు చేపించుకోవాలనుకుంటే ఇక్కడ అయితే చేయించుకోండి. లొకేషన్ అయితే చూపిస్తున్నా కదా, కార్ పార్కింగ్ ప్లేస్ నుంచి ఇక్కడ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిటే మనకి పుష్కరిణి కూడా ఉంటుంది. ఇక్కడ గుండ్లు చేయించుకొని తలనీలాలు సమర్పించుకొని ఇక్కడ మీరు స్నానాలు చేసి అయితే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను ముందు అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఈ స్వామివారి పుష్కరిణి ప్లస్ కళ్యాణ కట్ట ఆపోజిట్ ఉన్నాయి కదా, కొంచెం ముందుకు వచ్చి మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి అన్నదాన సత్రం కూడా ఉంటుంది అనమాట. వచ్చిన భక్తులకి మనకు ప్రతిరోజు ఇక్కడ అన్నదానం అయితే ఉంటుంది. సో స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించండి వచ్చిన వాళ్ళందరూ. సో ఇదే అనమాట మనకి అన్నదాన సత్రము. సో మీరు లైన్ కూడా చూసుకోండి, వాళ్ళ హాలిడే కాబట్టి చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. ఇది అన్నదాన సత్రం అనమాట. సో మనకి దాని పక్కనే జలప్రసాదం కూడా ఉంటుంది, ఫ్రీ వాటర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మనకి వైటీడీ వాళ్ళు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పార్కింగ్ లైన్ అనమాట ఇదంతా. సో మనకి పబ్లిక్ బాగానే ఉన్నారు, ఇవాళ కొద్దిగా రష్ అయితే ఉంది. సో మనకి దర్శనానికి కూడా టైం అయితే పట్టేటట్టే ఉంది. మనకి వెహికల్ పార్కింగ్ వచ్చేసి 50 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ 50 రూపాయలు తీసుకుంటారు. బైక్ వచ్చేసి ఒక 20 రూపాయలు అయితే వాళ్ళు తీసుకుంటారు. సో ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మనం ఎగ్జాక్ట్లీ యాదాద్రి దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇది మనకి కార్ పార్కింగ్ ఏరియా, మీరైతే చుట్టూ చూసుకోవచ్చు. దాదాపు చాలా ఎకరాలలో మనకి పార్కింగ్ అయితే ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు అయితే చేశారు. మీకు అక్కడ కొండపైన ఏదైతే కనిపిస్తుందో అది సీఎం క్యాంప్ ఆఫీస్ అనమాట. కొండపైన మీకు మనకి ఎగ్జాక్ట్లీ మేమున్న బ్యాక్ సైడ్ అయితే మీకు నరసింహస్వామి క్షేత్రం అయితే ఉందన్నమాట గుట్ట పైన. మనకి ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్గా మనం అయితే వెహికల్ పార్కింగ్ అయితే చేసుకోము మంచిగా చెట్టు నీడ దగ్గర. ఇదంతా మనకి ఏంటంటే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు కార్కి. బైక్కి వచ్చేసి ఒక 20 రూపాయలు అయితే వాళ్ళు తీసుకుంటారు. మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ కొంచెం ముందుకు వెళ్తే ఆడ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి మనకి ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆ ఫ్రీ బస్ ఫెసిలిటీ వెళ్ళి కొండపైనకి అయితే వెళ్దాం.
సో ఫ్రెండ్స్ ప్రెసెంట్లో అయితే మనం కొండపైనకి అయితే వచ్చినాం అనమాట. ఇదే బస్సు మనకి ఫ్రీ బస్సు కొండ కిందికి వెళ్ళే దారి వారికి. మనకి ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకోవడానికి లగేజ్ కౌంటర్ కానీ ఫెసిలిటీ అయితే ఉంది. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఉచిత దర్శనం సెంటర్ కూడా ఉంది. ఫ్రీ దర్శనం వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి అయితే పోవచ్చు మనం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ప్రత్యేక దర్శనం లైన్ అనమాట. మనకి ఈ లైన్లో వచ్చేసి 150 రూపీస్ టికెట్, అలాగే బ్రేక్ దర్శన్ 300 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. సో మనకి వెళ్ళాలి అని అంటే డైరెక్ట్ కొండపైనకి అయితే వెళ్తుంది అనమాట దారి. కొండపైనకి వెళ్ళి మనకి ఏదైతే ఈస్ట్ గోపురం ఉంటుందో ఈస్ట్ గోపురం దగ్గర మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది, అక్కడైతే తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ కొండపైన అయితే ఉన్నామన్నమాట. సో మనకి ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి. సో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి పైన ఇట్లా రేకుల టైప్ అయితే వేసినారనమాట, నీడ ఉండేటట్టు. సో చూసుకోవచ్చు మనకి వాళ్ళ పబ్లిక్ చాలా మంది అయితే ఉన్నారు. హాయ్, ఎక్కడి నుంచి? ఉప్పుగూడ సిటీ, ఓల్డ్ సిటీయా? ఓకే. దర్శనం ప్రతిసారి వస్తావా? దీంతో 2 times. ఎట్లా దర్శనం మంచిగా అయిందా? సూపర్. ఓకే, రైట్. మనకి తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ అనమాట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో మనకి ఇంకా ముందు అయితే మొత్తం చూపిస్తాము ఫ్రెండ్స్. ఈ టెంపుల్ని అయితే మనకి పంచ నరసింహస్వామి క్షేత్రం అని కూడా అంటారు అనమాట. తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లు అయితే పెట్టి ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. సో 2022 మార్చ్ 28న ఈ టెంపుల్ అయితే మనకి ఓపెన్ అయింది అనమాట. సో చూసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే మీకు ఇది కనిపిస్తుందో ఈ రథం అయితే ఉంటుందన్నమాట. స్వామివారి ఊరేగింపప్పుడు రథం ఉంటుంది కదా, సో దానికోసం అయితే ప్రత్యేకంగా కట్టారనమాట. అది మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్రేక్ దర్శనం వచ్చేసి 300 రూపాయలు అయితే ఉంటుంది. ఇదంతా పబ్లిక్ వచ్చే భక్తులకి నీడ ఉండడం కోసం అయితే ఇట్లా మనకి ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో ఇక్కడ కింద మీకు వైట్ పెయింట్ కూడా చూడొచ్చు. ఈ వైట్ పెయింట్ ద్వారా మనకి వచ్చే భక్తులకి కాలైతే కాలే అనమాట. మనకి ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా ఏంటంటే 120 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకుంటారు వాళ్ళు. పెద్దవాళ్ళు ఎవరైనా ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి పైనకి రావడానికి ఈజీగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ టెంపుల్ బయట నుంచి అయితే దారి అనమాట ఇది. సో మీరైతే చూసుకోవచ్చు చుట్టుపక్కల చాలా విశాలంగా అయితే ఉంటుందన్నమాట టెంపుల్ ఏరియాలో. మీరు అటు ముందు మాట్లాడారా? సో మీరు చూసుకుంటే అక్కడ మంచిగా మనకి చెరువు కూడా ఉంది. ఇక్కడ నుంచి మనకి కళ్యాణ కట్ట అదంతా బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక పెద్ద కొండ అనమాట. దాదాపు 20 ఎకరాలు అయితే ఉంటుంది ఈ ఒక గుట్ట అనమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి మార్చ్ 2022లో ఈ టెంపుల్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి మనకు పాతగుట్ట ఉంటుంది. ఫస్ట్ నరసింహస్వామి పాతగుట్ట దగ్గరే వెలిచాడనమాట. దాని తర్వాత మనకి ఇక్కడ వెలిచాడని చెప్తారు నరసింహస్వామి. పురాణయుగమున ఈ గిరిపై తపము ధరించెను. సో ఫ్రెండ్స్ ఇదంతా మీరు బ్యాక్ సైడ్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఎక్కువ పబ్లిక్ అయితే రారు. ఇది సౌత్ రాజా గోపురం అంటారు. ఎక్కువ పబ్లిక్ వచ్చేది మనకి ఈస్ట్ రాజా గోపురం. ఈస్ట్ రాజా గోపురం నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది స్వామివారి దర్శనానికి. ఈస్ట్ ద్వారా నుంచి దర్శనం ఉండి మనకి వెస్ట్ నుంచి ఎగ్జిట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే సౌత్ ఉందో ఈ సౌత్ ద్వారానైతే ఎక్కువ పబ్లిక్ అయితే ఉండరు. మీరైతే చూసుకోవచ్చు 0 పబ్లిక్ అనమాట. ఎందుకంటే కంప్లీట్గా టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది మీరు చూసుకోవచ్చు. ఇటైతే పబ్లిక్ ఎక్కువ రారనమాట. సో మీకు కొంచెం ఈవినింగ్ టైంలో స్పేషియస్ కావాలి అని అంటే ఈ సౌత్ రాజా గోపురం దిక్కు వస్తే మీకు స్పేషియస్ అయితే ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్గా యాదాద్రి అనమాట. మీరైతే చూసుకోవచ్చు ఇదంతా కంప్లీట్లీ యాదాద్రి విలేజ్. మీకు ముందు నుంచి అయితే కనిపిస్తుంది కదా, చాలా విశాలంగా చాలా పెద్దది అనమాట యాదాద్రి. ఇక్కడ నుంచి మనకి బస్ స్టాప్ కనిపిస్తుంది, రాయిగిరి కనిపిస్తుంది, మనకి యాదాద్రి గుట్ట కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ యాదాద్రి కొండ పైన అయితే ఉన్నాము. సురేంద్రపురి కూడా ఇక్కడ నుంచి అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సురేంద్రపురి కనిపిస్తుంది. సో గైస్ ఇదంతా చూసుకుంటే మనకి 150 రూపీస్ దర్శనం లైన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడనే మనకి మొబైల్ ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చు పైన టెంపుల్ పైన.
అందరు అనుకుంటారు కిందనే మొబైల్స్ పెట్టుకోవచ్చు అని అనుకుంటారు, కానీ పైన కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు 150 రూపీస్ దర్శనం లైన్ ఉంది, 300 రూపీస్ దర్శనం లైన్ కూడా ఉందన్నమాట. సో ఇది చెక్ చేసుకోవచ్చు. 150 రూపీస్ దర్శనం లైన్. ఇదంతా మనకి ఈస్ట్ వే అనమాట. మనం ఇప్పుడు తూర్పు రాజా గోపురం అంటారు, ఇది ఈస్ట్ వే చెప్పాలి అని అంటే. ఇక్కడ నుంచే మనకి దర్శనానికి ఎంట్రీ లైన్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇది స్వామివారి దర్శనానికి ముందు అనమాట. ఇది ఈ లైన్ నుంచి మనం దర్శనం అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా ఫ్రీ దర్శనం లైన్. భక్తులు ఫ్రీ దర్శనం వచ్చే వాళ్ళంతా ఈ లైన్లో ఈ క్యూలో వస్తారు. ఈ క్యూలో వచ్చి కింద కాంప్లెక్స్లు ఉంటాయి. ఆ కాంప్లెక్స్లలో తిరిగి లైన్లు కట్టి మనం ఏం చేయాలంటే ఈ ఫ్రీ దర్శనం లైన్లో అయితే వచ్చి ఈ మొత్తం తిరిగి ఈ తూర్పు రాజా గోపురం నుంచి అయితే ముందుకు వెళ్తారు. ఏదైతే ఇప్పుడు మనకు 150-300 రూపీస్ దర్శనం ఉందో డైరెక్ట్ అనమాట ఈ కొండపైనకి వచ్చి డైరెక్ట్ ముందుకెళ్ళి ఇది ఏదైతే గోపురం ఉందో ఈ గోపురం నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. దాదాపు ఒక 15 నిమిషాలు పడుతుంది. ఈ ఫ్రీ దర్శనం చెప్పాలి అని అంటే ఇక పబ్లిక్ని బట్టి, ఇప్పుడు పండుగలు ఆ టైంలో ఉందనుకో మనకి దర్శనం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒకవేళ నార్మల్ టైంలో చెప్పాలి అని అంటే తొందరనే దర్శనం అయితే అయిపోతుంది. సో ప్రజెంట్గా వచ్చేసి దర్శనం అయిపోయాక ఇది లడ్డూలు తీసుకున్న కౌంటర్ అనమాట. లడ్డు పులిహోర ఉంటుంది కదా, ఈ కొన్ని మెట్లు ఉంటాయి, ఒక 10-15 మెట్లు ఉంటాయి. ఈ 10-15 మెట్లు దాటినాక మనకి రైట్ సైడ్లో ప్రసాదంకి కౌంటర్ అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చు, వేటు ప్రసాదం కౌంటర్. ఇక్కడ ముందు చూసి ఆ బోర్డుని చూసాం, ఆ బోర్డు చూసి లోపల కెమెరా అలా ఉండదు, చూసుకో. సో ఇదే అనమాట మనకి ప్రసాదం కౌంటర్. బట్ ఏంటంటే లోపల కెమెరా అయితే అలౌడ్ ఉండదు లోపల. సో కాబట్టి మనం బయట నుంచి అయితే చూపిస్తున్నాము. సో గైస్ ఇది వచ్చేసి మనకి లడ్డు ప్రసాదం టికెట్ కౌంటర్ అనమాట. మనకి ఏంటంటే లడ్డు తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ టోకెన్ తీసుకున్నాకనే పైనకి వెళ్ళి మనకి లడ్డు కౌంటర్ ఉంటుంది, ఆడ చూపిస్తే మనకి లడ్డు అయితే ఇస్తారనమాట. అభిషేకం లడ్డు వచ్చేసి 150 రూపీస్, నార్మల్ స్వామివారి లడ్డు వచ్చేసి 30 రూపాయలు, పులిహోర వచ్చేసి 20 రూపీస్. సో ఈ ప్రసాదం కౌంటర్ దగ్గర మనం టోకెన్ తీసుకోవాలి. ఫస్ట్ టోకెన్ తీసుకొని పైనకి వెళ్తే మనకి ఆడ లడ్డు అయితే ఇస్తారనమాట. లడ్డు వచ్చేసి 100 గ్రామ్స్ ఉంటుంది, పులిహోర 250 గ్రామ్స్ ఇస్తారు. అభిషేకం లడ్డు 500 గ్రామ్స్ ఉంటుంది. మిల్లెట్ లడ్డు ఉంటుంది, అది మనకి 80 గ్రాములు అయితే ఉంటుంది అనమాట. సో మనకి బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ సపరేట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం టోకెన్ అయితే తీసుకున్నాము. దాదాపు ఒక 10 లడ్డూలు అయితే తీసుకున్నాం. ఇది అయితే ఇస్తారనమాట. మనకి ఏంటంటే ఒక టోకెన్ ఇస్తారు, ఈ టోకెన్ పైన చూపించాలి. పైన చూపిస్తే మనం ఎన్ని లడ్డూలు తీసుకున్నామో అన్ని లడ్డూలు అయితే పైన ఇస్తారు. ఆ లడ్డు కూడా ఎక్కడ తీసుకోవాలో నేను చూపిస్తాను, రండి పదండి ధర. రైట్. సో స్వామివారి లడ్డు అనమాట, లక్ష్మీ నరసింహస్వామి లడ్డు. మనం ఫస్ట్ మన ఫ్రెండ్స్కి ఇచ్చిన తర్వాతనే మనం తింటాం లాస్ట్కి, తెలుసు కదా ప్రతిసారి. ఇగో సో ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనకి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో చాలా అద్భుతంగా అయింది. మనకి ఎగ్జాక్ట్లీ 5 to 10 minutes అయితే దర్శనం అయితే పట్టింది. ఎందుకంటే మనం బ్రేక్ దర్శనం అయితే పోయినాం, 300 రూపీస్ దర్శనం వెళ్ళాం కాబట్టి. సో దర్శనం అయితే చాలా తొందరగా అయితే అయిపోయింది. పబ్లిక్ కూడా చూస్తే ఇవాళ ఓకే, మరీ అంత ఫ్లో లేకుండా నార్మల్గా అయితే ఉన్నారు, ఎందుకంటే ఇవాళ హాలిడే కాబట్టి. సో మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్క డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామని అయితే అనుకుంటున్నాను. అంటే ఎక్కడెక్కడ కార్ పార్కింగ్ చేయాలి, ఎక్కడ లడ్డు టోకెన్ది కానీ ఎక్కడ స్టే చేయాలని మొత్తం అయితే చూపించాను అనుకుంటున్నాం. సో మీరు ఎప్పుడైనా యాదాద్రి నరసింహ స్వామిని దర్శిస్తే మాత్రం తప్పకుండా చెప్పండి. ఇంకా మీకేమైనా డౌట్లు ఉన్నా ఈ వీడియోలోనైతే చెప్తే మేమైతే తెలుసుకొని క్లియర్ అయితే చేస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతోటి కలుద్దాం. ఉంటాం వెనకాల విగ్రహం. స్పెషల్ థ్యాంక్స్ టు నాగేష్ అన్న, దర్శనం మంచిగా. సో స్పెషల్ థ్యాంక్స్ టు నాగేష్ అన్న అనమాట. నాగేష్ అన్న మనకి ఎప్పుడు గుట్టకు వచ్చినా మంచిగా దర్శనం అయితే చేపిస్తాడు. నాగేష్ అన్న మనకి ఎంత పబ్లిక్ ఉన్నా కూడా ఒక 10 minutes దర్శనం అయితే అయిపోతుంది. సో అన్నకి స్పెషల్ థ్యాంక్స్ మరొకసారి నాగేష్ అన్నకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ కేఎస్ రతన్ వ్లాగ్స్. ఉంటా, బాయ్.